నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు రకరకాల బాధ్యతలు, బంధాలు, సామాజిక కట్టుబాట్లతో స్త్రీలని ఎదగనీయకుండా చేసే పరిస్థితులే మన చుట్టూ ఉన్నాయి కదా. అవకాశాలు దొరకాలే కానీ ప్రతి సందర్భంలోనూ స్త్రీలు తమ ప్రతిభని, సామర్థ్యాన్ని చూపకుండా వదలరు. స్త్రీలు ఏ రంగంలో ఉన్నా కష్టించి పనిచేస్తారు. తమని తాము నిరూపించుకునేందుకే పట్టుదలతో పనిచేస్తారు. వందల ఏళ్ల పాటు విద్యకి, ఆదాయాన్ని సమకూర్చే ఉపాధులకి, ఆస్తి హక్కులకి స్త్రీలు దూరం చేయబడ్డారు. మహా అయితే స్త్రీలు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టడం మొదలై 100 సంవత్సరాలు అయి ఉంటుందేమో. ఇంకా ప్రపంచంలో మెజారిటీ స్త్రీలు ఇళ్లకే పరిమితమైపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అక్షరం ముక్కరాని స్త్రీలు కోట్ల మంది ఉంటారు. చాలా పనులు, ఉద్యోగాలు ఆడవాళ్లు అడుగుపెట్టడానికి వీల్లేని అయ్యప్ప కొండల్లాగే ఉన్నాయి. కీలకమైన పైస్థాయి ఉద్యోగాల్లో స్త్రీలు ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత తక్కువ మందే ఉన్నారు. అలాంటి ఓ రంగం ఆర్థిక రంగం. ఈ కార్యక్రమం చూశాక ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సొగసు చూడ తర్మాకి స్వాగతం. మన సొగసు చూడ తర్మాకి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు నీతు. మరి తనకు ఎటువంటి మేకవర్ కావాలో తన్ని అడిగి తెలుసుకుందామా? హాయ్ నీతు. హాయ్. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. మరి ఈ రోజు మీకు ఎటువంటి మేకవర్ కావాలనుకుంటున్నారు? డే పార్టీ వేర్ మేకప్. ఓకే నీతు, ఇవాళ నువ్వు అనుకున్నట్లుగానే డే పార్టీ మేకవర్ చేసి చూపిస్తారు. ఇవాళ మనం ఉన్నాం సోమాజిగూడలో ఉంటున్న అనూస్ బ్యూటీ క్లినిక్ లో. మరి నీకు కావాల్సిన మేకవర్ ని ఇక్కడ అనూస్ ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు. మీకు ఎటువంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో, ఎటువంటి మేకవర్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందామా? ఓకే. నమస్తే అండి. నమస్తే. తన పేరు నీతు అండి. హాయ్ నీతు. హాయ్. తనకి ఈరోజు డే పార్టీ మేకవర్ కావాలంటుంది. మరి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు తన్ని? నీతు ఫేస్ చూస్తుంటే ఓవల్ షేప్ ఉంది. సో ఈ షేప్కి మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా సూట్ అవుతుంది. సో మనం ఈరోజు దానికి అప్డూ చేద్దాం. అది కాకుండా మళ్ళీ మేకప్, డే పార్టీ మేకప్ చేద్దాం. క్లియర్గా మనం స్టార్ట్ చేద్దాం. తను బయట నుంచి వచ్చింది కాబట్టి డాన్స్ పొల్యూషన్ అని ఎక్స్పోజ్ అయింది. సో అది మనం ఫస్ట్ క్లెన్సింగ్తో స్టార్ట్ చేద్దాం. క్లీన్ చేసుకుందాం. క్లెన్సింగ్ అయిపోయింది లెహరిక. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము. మాయిశ్చరైజింగ్ దేనికోసం యూజ్ చేస్తారు? యాక్చువల్లీ క్లెన్సింగ్ తర్వాత మన స్కిన్కి హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్ కావాల్సింది. అండ్ బిఫోర్ మేకప్ మన స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకుంటే ఆ ప్యాచీ లుక్ అనేది రాదు. స్కిన్ సఫల్గా కనిపిస్తుంది. మాయిశ్చరైజింగ్ అయిపోయింది లెహరిక. నెక్స్ట్ మనం ఫౌండేషన్ చూస్ చేస్తున్నాం. లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేద్దాం ఎందుకంటే మేకప్ కాబట్టి. ఓకే. ఫౌండేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేద్దాం. ఓకే. కాంపాక్ట్ పౌడర్ అయిపోయింది లహరిక. నెక్స్ట్ మనం ఐ మేకప్ వెళ్దాం. ఐ మేకప్ అంటే ఇప్పుడు మనం డే పార్టీ వేర్ కాబట్టి మనం ఎలాంటి ఐ షాడోస్ యూజ్ చేస్తాం? దానికి మనం ప్లమ్ కలర్ ప్లస్ ఒక డార్క్ బ్లాక్ కలర్ రెండు మిక్స్ చేసి 2 షాడోస్ మిక్స్ చేసి ఇద్దాం. సో ఆ కలర్ ఏంటంటే ఏ అటైర్ కైనా సూట్ అవుతుంది. తర్వాత తనకి ఐ లైనర్, మస్కారా ఎలా చేస్తున్నారు? తన ఐ డిఫైన్ చేద్దాం. ఓకే. తర్వాత మస్కారా, మళ్ళీ ఐబ్రో టచ్ అప్ చేద్దాం. ఓకే. లహరిగా ఐ మేకప్ అయిపోయింది.
ఓకే, చక్కగా ఐ షాడో పర్పుల్ కలర్ ఇచ్చారు, బ్రైట్ గా లైనర్ కూడా ఇచ్చారు, కాజల్ కూడా బాగుంది. లిప్ మేకప్ వెళ్దాం. నెక్స్ట్ ఐ హైలైట్ చేసాం కాబట్టి లిప్ మేము సెటిల్ చేసి న్యూడ్ గా ఉంచుతాం. అంటే ఈ ఫేస్ కి తగ్గట్టు బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తాం. బ్రైట్, అవును, పార్టీ మేకప్ కాబట్టి మనం అది కూడా డే పార్టీ మేకప్ కాబట్టి అది కన్సిడరేషన్ పెట్టుకొని మనం దానికి పర్పుల్ ఇచ్చాము, కానీ అంత డార్క్ కూడా లేదు పర్పుల్. నెక్స్ట్ ఏమో లిప్ మేకప్ వద్దాం. లిప్ మేకప్ ఏమో సెటిల్ న్యూడ్ గా పెడదాం అనుకుంటున్నాం. మరి వేద్దామా? ఓకే. లిప్ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ మనం బ్లషర్తో ప్యాన్ ఓకే అప్లై చేద్దాం. ఓకే, మేకప్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్కి వెళ్దాం. ఓకే, మేకప్ అంతా అయ్యాక కూడా చాలా లుక్ వచ్చిందండి. ఐస్ లో, లిప్ లో చాలా గ్లో కనిపిస్తుంది. ఇప్పటికే మేకప్ అంతా అయినట్లు చాలా గ్లో కనిపిస్తుంది. మరి హెయిర్ స్టైల్ కూడా అయ్యాక ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. హెయిర్ స్టైల్ మరి ఏం చేద్దాం? హెయిర్ స్టైల్ దానికి అప్డూ చేద్దాం అనుకున్నాం. అప్డూ అంటే హెయిర్ షోల్డర్ వరకు పైన ఉంటుంది అనమాట. ఓకే, ఫేస్ కి సూట్ అయింది సూట్ చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది తంది. వావ్, చాలా బాగుందండి. తనకు తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ బాగా సూట్ అయిందండి మీరు చెప్పినట్లుగానే. మేకప్ కూడా చాలా అందంగా ఉంది. హెయిర్ స్టైల్ మేకప్లోనే చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. ఇంత మంచి మేకప్ని హెయిర్ స్టైల్ మాకు ఇచ్చినందుకు గాను మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో నీతు, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా. చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్, మేకప్ చాలా చక్కగా ఉన్నావు. నువ్వు కోరుకున్నట్టుగానే ఇప్పటికే పార్టీ వేర్లా కనిపిస్తుంది. డ్రెస్ చేంజ్ అయ్యాక నీ లుక్ ఇంకా బాగుంటుంది. మరి డ్రెస్ చేంజ్కి రెడీనా నువ్వు? ఓకే, డ్రెస్ చేంజ్. నీతు, నీ కాస్ట్యూమ్ కోసం ఇవాళ మనం అమీర్పేటలో ఉన్న అనిల్ ట్రేడింగ్ ఉమెన్స్ వేర్కి వచ్చేసాం. మనతో పాటు డిజైనర్ నాగరాజ్ గారు ఉన్నారు. మరి నీకు ఎలాంటి డిజైనర్ డ్రెస్ సెట్ అవుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగరాజ్ గారు. దీని పేరు నీతు అండి. దీనికి డే పార్టీ వేర్ కావాలంటుంది, బ్రైడల్ చక్కగా అందంగా కనిపించే లుక్ కావాలంటుంది. మరి మీరే సెర్చ్ చేస్తారు? నా సజెషన్ ప్రకారం ఇప్పుడు డే పార్టీ వేర్ అంటే మనకి మంచిగా నెట్టెడ్ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది. ఇన్నర్ బనారస్ పెట్టికొడుతుంటే పై మొత్తం నెట్టెడ్ శారీ ఒకటి లేటెస్ట్ రన్నింగ్ ఉందండి. అది ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, మరి చూపిద్దామా? తప్పకుండా, ప్లీజ్ వెల్కమ్. వావ్ నీతు, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. మరి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఇష్టం, నాకు చాలా నచ్చింది. ఓకే, బాగుంది. నాగరాజు గారు, మా నీతుకి ఇంత మంచి కాస్ట్యూమ్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలండి. వెల్కమ్ అండి. చూసారు కదా సగలు, నీతు తన కోరుకునే మేకవర్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మరి మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ 04023556540. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా? నమస్తే. సకలు, మన దేశంలో బిజినెస్ టుడే, ఫార్చ్యూన్ ఇండియా అన్న మ్యాగజైన్లని రూపొందించిన శక్తివంతమైన మహిళల జాబితాలో ఆర్థిక రంగానికి చెందిన కొంతమంది స్త్రీలు స్థానం సంపాదించుకోగలిగారు. వీరంతా పురుషుల రంగాలుగా చెప్పబడే బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలు. మన దేశంలో కొన్నేళ్ల క్రితం ఒక సర్వే ప్రకారం దేశీయంగా 11% కంపెనీల్లో మహిళా సీఈఓలు ఉన్నారు. ఇలా అత్యున్నత స్థానంలో ఉన్న మహిళల్లో 54% మంది ఆర్థిక సర్వీసుల రంగానికి చెందిన వారేనట. ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న ఒక స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ 49 సంవత్సరాల చిత్రా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అలాగే
దేశీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ చైర్పర్సన్గా నైనాలాల్ కిద్వాయ్ బాధ్యతలు చేపట్టారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటలను మనం పరిచయం చేసుకునే వంటల సందడిలో ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకం చూడబోతున్నాం. మరి ఈ వంటకం మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు లావణ్య గారు. నమస్తే లావణ్య గారు. నమస్తే అండి. లావణ్య గారు, ఈ రోజు పరిచయం చేయబోయే వంటకం పేరేంటి? చికెన్ పకోడీ. సో మరి చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. చికెన్, కార్న్ఫ్లోర్, ఆయిల్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కారం, టేస్టింగ్ సాల్ట్, మైదా. ఓకే, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ ఒక బౌల్, చిన్న బౌలా? ఓకే. ఇందులో ఫస్ట్ మనం ఏం చేసుకుంటున్నాం? ఫస్ట్ తీసుకోవచ్చు. ఓకే, చికెన్ అండి. బోన్లెస్ చికెన్. ఫస్ట్ కారం. ఓకే, 1 స్పూన్. ధనియా పౌడర్, పసుపు చిటికెడు. ఓకే, సాల్ట్. సో నార్మల్ గా కూరకి మనం ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలాగే అన్ని వేసుకోవాలి. సేమ్. టేస్ట్ కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసుకోవాలి, కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది అయిపోయిందండి, పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్. ఓకే, ఇందులో ఏం వేసుకుంటాం? ఇందులో ఇప్పుడు మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ కలుపుకోవాలి ఇందులో. ఓకే, ఇప్పుడు మైదా. ఇప్పుడు ఇది 250 గ్రామ్స్ చికెన్ కాబట్టి 1 కప్ మైదా. ఓకే, అయితే మైదా 2 కప్పులు అయితే కార్న్ఫ్లోర్ 1 కప్. ఓకే, దీంట్లో ఇప్పుడు సాల్ట్. ఓకే, టేస్టింగ్ సాల్ట్. దీంట్లో కూడా కొద్దిగా లైట్గా పసుపు కలర్ కోసం. ఓకే, కారం, ధనియా పౌడర్. సో ఇప్పుడు మనం వాటర్ తోనే కలుపుకుంటాం కదండి. ఓకే, చాలు. ఇప్పుడు ఇది బజ్జీ పిండిలాగా రావాలి. చాలు. ఈ లోపు ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ పెట్టేయమంటారు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ నాకు ఇచ్చి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మనం బాండీలో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనము చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లో డిప్ చేసి దాంట్లో ఆయిల్లో వేయాలి. ఓకే, సో ఆయిల్ కాగడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి కాసేపు వెయిట్ చేద్దామండి. సో ఆయిల్ కాగినట్టుందండి. ఇప్పుడు ఈ చికెన్ ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మైదాలో డిప్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఓకే, మామూలుగా అయితే చికెన్ పకోడా శనగపిండితో చేస్తారు కదండి. అంటే ఇది కొద్దిగా వెరైటీ టేస్ట్. వేసేయచ్చు. ఆయిల్ కాగింది కాబట్టి మనం వేసేయచ్చేమో అండి. సేమ్ బజ్జీ మోడల్లో వేసుకోవాలి ఒక్కొక్కటి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనం చికెన్లో సాల్ట్ ఇవన్నీ ఎందుకు వేస్తామంటే లోపల కూడా టేస్ట్ ఉంటుంది. లోపల చికెన్ చప్పగా ఉండకుండా టేస్ట్ తెలుస్తుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదండి. ఫ్రై అవ్వాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఇదేంటి టమాటో సాస్తో బాగుంటుందా లేకపోతే నార్మల్గానే? నార్మల్గానే బాగుంటుంది. ఇక టేస్ట్ ఎవరికి ఎలా. ఓకే, సో లవణ్ గారు అయిపోయినట్టు. ఇప్పుడు ఇది తీసేయొచ్చండి, ప్లేట్లోకి తీసేయండి.
తీసేయమంటారా? తీసి ఈ కలర్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదండి. స్టవ్ ఆఫ్ ప్లేట్ తీసుకో. దాని తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనా? చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. యా ష్యూర్. వేడి వేడి చికెన్ పకోడీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, వంట సోడా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ వేసుకొని సరిపడా కారం, ధనియాల పొడి వేసుకొని పసుపు, ఉప్పు బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదాకి 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులోనే సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, సరిపడా నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కలను ఈ బజ్జీల మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. నేను టేస్ట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా చక్కగా కుక్ అయ్యాయి అండ్ చాలా క్రిస్పీగా ఉంది. చాలా బాగుందండి. చాలా బాగుంది లావణ్య గారు. ఇంత మంచి వంటకం మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు అనూస్ తరపు నుంచి గిఫ్ట్ వౌచర్ అండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి లావణ్య గారు పరిచయం చేసిన చికెన్ పకోడీ. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటలు వచ్చా? మీరు కూడా పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 04023556540. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రేపటి మన వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సకలు స్త్రీలు ఉన్నత స్థానాల్ని అధిరోహించటం మనలాంటి దేశాల్లో చాలా తక్కువ. అంతేకాదు అలాంటి స్థాయికి చేరుకోవటం కూడా చాలా కష్టం. మీరు చందా కోచర్ పేరు వినే ఉంటారు కదా. ఆమెకి మన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇచ్చింది. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్కి సారథ్యం వహిస్తున్నారు ఆవిడ. చాలా ధైర్యస్తురాలనే పేరు తెచ్చుకున్నారు. చందా కోచర్ సవాళ్లు ఎదురైనప్పుడు ఆకలింపు చేసుకోవాలి, నేర్చుకోవాలి, ముందుకు సాగాలి అని చెప్తారు. అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తగా అనేకుల ప్రశంసల్ని అందుకున్నారు ఆవిడ. మరో ప్రముఖ మహిళ శిఖా శర్మ. 52 ఏళ్ల వయసులో దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె అభిప్రాయాలు ఏమిటో ఈ కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు సరదా సరదాగా. బోల్డ్ అని కబుర్లతో, సరదా సరదాగా ఆటలతో మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే మన సరదా సరదాగా ఈ రోజు వచ్చేసింది BHR లో ఉన్న లక్ష్మీ ప్రసన్న గారింటికి. సో లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి, మనతో కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వాళ్ళని పలకరిద్దామా? హాయ్ అండి. హాయ్ హాయ్. ఓ, సో మీలో లక్ష్మీ ప్రసన్న గారు ఎవరు? మీరేనా? నోట్లోంచి మాట్లాడట్లేదు ఏంటండి? లక్ష్మీ ప్రసన్న గారు చక్కగా పిలిచారు మమ్మల్ని, మేము వచ్చాం. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ అండి. మీరు ఇంట్లోనే ఉంటారు? జాయింట్ ఫ్యామిలీ మీరు ఇండివిజువల్? హలో అండి. హాయ్ ప్రశాంతి. హలో, నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. జ్యోతి గారు, నా కళ్ళన్నీ మీ జుట్టు పైన ఉన్నాయి. ఎంత పొడవు జుట్టు ఉందండి ఆవిడకి. అవునా? ముందుకేసుకోవచ్చు కదండి, మీరు వెనక్కేసుకుంటే మా ఆడియన్స్ మా తక్కువ దిష్టి తగులుతుందని వేసుకోండి. అమ్మా, ఎలా మెయింటైన్ చేస్తారండి అంత పొడవు జడ? చిన్నప్పటి నుంచి ఇంతేనండి. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. ఫస్ట్ బాబేమో 8th క్లాస్, సెకండ్ బాబేమో 3rd క్లాస్. ఇద్దరు బాబులే? ఇద్దరు బాబులే. మీ ఆడపిల్ల అయితే జుట్టు ఎంత ఉంది? మీ ఆడపిల్ల, మీ పాప జుట్టు అని అడుగుదాం అనుకున్నాను. లేదండి, ఒకవేళ ఉండుంటే లాంగ్ హెయిర్ ఉండేదేమో. ఎందుకంటే మీరు అలాగే మెయింటైన్ చేస్తారు కాబట్టి పాపకు కూడా ఆబ్వియస్. అలాగే ఉంది. వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? లక్ష్మీబాయి.
లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో పని చేస్తాను. ఇంట్లో పని, మీరు హౌస్ వైఫ్ కాబట్టి ఆబ్వియస్గా ఇంట్లో పని చేస్తూనే ఉంటారు. అంటే అది కాకుండా ఇంకా మీకు ఇంతకుముందు చేసేదాన్ని, వర్క్లు వేసేదాన్ని. సారీస్ పైన వర్క్స్, బ్లౌజ్ పైన ఇప్పుడు పని చేసిన. ఎందుకు? బాబు చిన్నగా ఉన్నాడు కదా. అవునా, ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ఏఎస్ఐ. ఎస్ఐ. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నీరజ అండి. నీరజ గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. 2. ఓ, బాబుల సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ. మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ అండి, బిజినెస్ 2. ఓహో, జాబ్ బిజినెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి? చేస్తారట అట్లాగే. పిల్లలు ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి బాబు. ఓకే. 10th చిన్న బాబు. జాబ్ ఎక్కడ చేస్తారు మీ వారు? ఇక్కడే అండి, కప్పడంచెర్లో. సో వీళ్ళ సరదా కబుర్లతో ఇక మనమైతే బోల్డని కబుర్లు చెప్పేసాం. మరి ఇప్పుడు వీళ్ళకి నేను సరదాగా పెట్టే గేమ్ ఏంటో చెప్పే టైం వచ్చేసింది. గేమ్ ఏంటంటే అక్కడ బౌల్లో గ్రెయిన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఒక బౌల్లో పిండి కనిపిస్తుంది, పొడి పిండి. మేము ఏం చేస్తామంటే ఆ గ్రేప్స్ అన్నిటిని ఈ పిండిలో వేసేస్తాం. ఓకే, మీరు ఏం చేయాలి అంటే నోటి సహాయంతో ఆ గ్రేప్స్ ని తీసి వేరే బౌల్లో వేయాలి. నోటితోండి. చెంచెందుకు? స్పూన్ పెట్టుకుని దొంగలు చూసారా, దొంగలు వీళ్ళు. అదనమాట. పాపం వాళ్ళు ఎందుకండి టెన్షన్ పెట్టడం చెప్పండి. చూడండి, నా చేతిలో ఇంత పెద్ద స్పూన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ స్పూన్ ని నోట్లో పెట్టేసుకొని గ్రేప్స్ ని ఆ బౌల్లోంచి తీసి ఎంటీ బౌల్లో వేయాలి, ఖాళీ బౌల్లో వేసేయాలి. ఓకే, 1 minute టైం మీకు ఉంటుంది. వితిన్ 1 minute లో ఎవరైతే అలా నేను చెప్పినట్టు ఈ స్పూన్ ని నోట్లో పెట్టుకొని దీంతో గ్రేప్స్ ని తీసి బౌల్లో వేస్తారు, వాళ్ళే ఇవాళ మన సరదాగా ఎపిసోడ్ విన్నర్. సో ముందుగా మీరే డిసైడ్ చేసుకోండి మీ నలుగురిలో ఎవరు ఈ గేమ్ ఆడడానికి ముందుకు వస్తున్నారు అనేది. నేను ఆడతాను ఫస్ట్. తొందరపడుతున్నారు అనుకుంటా. లేదండి, కరెక్ట్గా ఆలోచించా. నీచా గారు రెడీ కదా? బౌల్ ని టచ్ చేయొద్దు, ఏ బౌల్ ని టచ్ చేయొద్దు, ఓన్లీ స్పూన్ తోనే ఆడాలి గేమ్. అసలు స్పూన్ కింద పడుతున్నా మీరు నోట్తో మేనేజ్ చేసుకోండి, కానీ చేయితో టచ్ చేయకండి. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో నీరజ గారు బాగా ఆడారు. సో చూద్దాం మీ స్కోర్ ఎంత అనేది. 1, 2, 7, 8. వావ్, గుడ్. మరి నెక్స్ట్ సెకండ్. ఓకే, జ్యోతి గారు రెడీ? ఆగండి, టైం చెప్పలేదు నేను. ఇవి చాలా తొందర ఎక్కువ. మేకప్ వేసుకోవాలి బాగా, నేనే అందంగా కనిపించాలని తొందర ఎక్కువ దేవుడికి. చూద్దాం. కావాలి కదా? అవునా, సరే అయితే డన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు వేసిన గ్రేప్స్ ఎన్ని కౌంట్ చేద్దాం. ఓకే, 1, 9, 10. నెక్స్ట్ మీరే కదా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ, స్టార్ట్. ఒకటి, 2, 6. పోలీస్ అయిన భార్య 6 అమ్మ. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక ఆవిడ ఉన్నారు, మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఆవిడ. మరి ఆవిడ ఎన్ని వేస్తారో చూద్దాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మీ స్కోర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 6. పర్వాలేదు కదండి, 6. పర్లేదు, నాట్ బ్యాడ్, గుడ్. ఇవాళ నా సరదాగా ఎపిసోడ్ విన్నర్ జ్యోతి గారు. కంగ్రాచులేషన్. సో జ్యోతి గారికి
సోమాజిగూడ అనూస్ వాళ్ళ తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ తో పాటు అనూస్ వాళ్ళు అందిస్తున్న ఈ హెర్బల్ బ్యూటీ ప్యాక్ అండి. కంగ్రాచులేషన్. ఈ రోజు మన సరదాగాలో కలర్ఫుల్ పార్టిసిపెంట్స్ తో సరదాగా మా ఎపిసోడ్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా అలా కూర్చోవడం కంటే సరదాగా ఇలా వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకు మీరు చేయవలసిందల్లా జస్ట్ ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 04023556540. మరో చక్కటి ఎపిసోడ్ లో మరి కొంతమంది కలర్ఫుల్ పార్టిసిపెంట్స్ తో మన సరదాగా మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సకలు యాక్సిస్ బ్యాంక్ కి నేతృత్వం వహిస్తున్న శిఖా శర్మ చేపట్టిన పనిని సక్రమంగా నిర్వర్తించేందుకు సాయశక్తులా శ్రమించాలని అంటారు. అలాగే ఆర్థిక రంగంలోని మరో ప్రముఖ మహిళ రూపా కుద్వా అనేక పురస్కారాల్ని అందుకున్నారు. ఆవిడ నువ్వు చేయలేని దాని గురించి తలుచుకుంటూ చేయగలిగే దాన్ని కూడా మానేయకు, కష్టాలు ఎదురైనప్పుడు మరింత పనిచేయి అని అంటారు రూపా కుద్వా. ఇందాక మనం చెప్పుకున్న ఫిక్కీ తొలి మహిళా అధ్యక్షురాలు నైనాలాల్ కిద్వాయ్ ఒక విదేశీ బ్యాంక్ కి భారతదేశంలో సారథ్యం వహించిన మొదటి మహిళ. వ్యాపార రంగంలో ఆసియాలోనే శక్తివంతమైన మహిళల్లో 3వ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మన ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో ఆమెని సత్కరించింది. ఒక గొప్ప ఆలోచన విజయవంతం కావటం అన్నది సమిష్టి కృషితోనే సాధ్యం అంటారు ఆవిడ. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన సఖీ ఫ్యాషన్స్ వెంగళరావు నగర్లో ఉన్న సిరి ఫ్యాషన్స్కి వచ్చేసిందండి. మరి ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఆ కలెక్షన్స్ ఏంటో, డిజైన్స్ ఏంటో చూపించడానికి మనతో పాటు శిరీష గారు ఉన్నారు. మరి శిరీష గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం శిరీష గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నారు. శిరీష గారు, ఈ రోజు మా సకులకు మీరు ఎటువంటి డిజైన్స్ ని చూపించబోతున్నారు? మేమే ఓన్గా డై ప్రింట్ చేస్తామండి, అవి చూపించబోతున్నాం. సో ఇది మీరు డై చేయించారా? ఇది మేము డై చేయించిందండి. ఇది వైలెట్ బార్డర్ వస్తుంది, దాని మీద పింక్ శారీ, ఇది దాని మీద ప్రింట్ వస్తుంది. ఇది ఏ మెటీరియల్ అండి? జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ వస్తుంది. ఇది మేమే ఓన్ డై ప్రింట్. వైలెట్ మీద ఇది వైట్ ప్రింట్ అండి, పింక్ మీద కూడా వైట్ బుటీస్ వస్తాయి మనకి. ఓకే. సో ఇది జనరల్ గా జార్జెట్ మీరే చేస్తారా, లేకపోతే మీకు ఏదైనా మెటీరియల్ తీసుకొచ్చి ఇవ్వచ్చా? మీకు ఏదైనా చేపిస్తాము, ఏదైనా. కాకపోతే జార్జెట్ లుక్ బాగుంటాయి. ఇవి మేము ఓన్ డిజైన్ చేసి పెడతాము సేల్ అట్లా. ఓకే ఓకే. సో ఇది వైలెట్, మన బార్డర్లో ఏమో వైలెట్ అండ్ వైట్ డిజైన్ ఇచ్చారు. సారీ అంతా కూడా టొమాటో రెడ్ కలర్, కొంచెం పింకిష్ గా కూడా కనిపిస్తుంది. వైట్ కలర్ బూటీస్ వచ్చాయి. సో మరి దీనికి పళ్ళు ఏమి ఇచ్చారండి? పళ్ళు వచ్చి వైలెట్ వస్తుంది కదా, దాని మీద వైట్ ఇట్లా రౌండ్స్, ఫ్లవర్స్ అట్లా పళ్ళు డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి వైట్ తో అన్నమాట. ఇది పళ్ళు వస్తుంది. దాని మీద పింక్ కూడా, మధ్యలో వైట్ లో పింక్ కూడా యాడ్ అవుతుంది. ఓకే ఓకే. సో మరి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారండి? దీని బ్లౌజ్ వైలెట్ వస్తుంది. ఇది శారీ అంతా ఇది కాబట్టి బ్లౌజ్ వచ్చి మనకి ఫుల్ ప్రింట్ ఉంటుంది. ప్రింటెడ్ వైలెట్ కలర్, వైలెట్ కలర్, దాని మీద ఫుల్ ప్రింట్ వైట్ పింక్ అట్లా అన్ని మిక్స్డ్ కలర్ ప్రింట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, రెండు కూడా డార్క్ కలర్స్. అంటే మనకి టొమాటో పింకిష్ కలర్ అంటే రెడ్ కలర్ ఉంది, అలాగే వైలెట్ కలర్. ఈ రెండు కూడా ఆపోజిట్ కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇది 1000 నుంచి 1100 నుంచి 1200 లోపు ఉంటుంది మేడం. ఓకే. 1000, 1100, 1200 రూపీస్ రేంజ్ లోని సారీస్ దొరుకుతాయి. ఓకేనండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి ఇలా డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేసిన సారీస్ ఇంకేమైనా ఉంటాయి వెరైటీస్? చూపిస్తానండి, ఉన్నాయి. ఇది కూడా జార్జెట్. ఇది లంగావోని స్టైల్ లాగా వస్తుంది మేడం. ప్రింట్ అంతా డిఫరెంట్ గా ఇట్లా లీవ్స్ వస్తాయి. ఇక్కడ గ్రీన్ బార్డర్ వస్తుంది. ఇదేమో ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. ఇది పికాక్ బ్లూ బార్డర్ అన్నమాట. ప్యారెట్ గ్రీన్, దాని మీద లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. బ్లాక్ ప్రింట్, లైట్ గ్రీన్ షేడ్. లంగావోని సారీ లాగా వస్తుంది అన్నారు కదా. సో మరి ఇదేమో మనకి సారీ ఇది ఫ్రిల్స్ లో వస్తుంది మేడం. ఈ ప్రింట్ వచ్చి ఫ్రిల్స్ లో ఉంటుంది మనకి. ఈ ప్రింట్ వచ్చి షోల్డర్ కు ఉంటుంది. ఓకే ఓకే. ఇదంతా మనకి ఫ్రిల్స్ లోకి వస్తుందండి. ఈ ప్రింట్ అంతా లంగావోని అన్నమాట. ఇది వచ్చి షోల్డర్ మీద ఉంటుంది. ఇక్కడ ఎదురు వస్తుంది. మరి పళ్ళు అండి? పళ్ళు ఉంది మేడం, పళ్ళు చూపిస్తాను. ఈ పికాక్ బ్లూ మీద బ్లాక్ కలర్ ప్రింట్ అంటే మనకి బార్డర్ పీకాక్ బ్లూ ఇచ్చారు కాబట్టి పళ్ళు కూడా మనకి పీకాక్ బ్లూ ఇచ్చారు. అవును మేడం, పీకాక్ బ్లూ వస్తుంది. దాని మీద డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి పళ్ళుకి. మనకి ఇట్లా మధ్యలో బాక్స్ లాగా, బాక్స్ లో ఒక ఫ్లవర్స్ లాగా, చుట్టూ వచ్చి బార్డర్స్ ఉంటాయి అలా అన్నమాట.
ఓకే, సో గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారండి? దీని బ్లౌజ్ కూడా పికాక్ గ్రీన్ ఉంటుంది, అదే పికాక్ బ్లూ ఉంటుంది, దానికి వచ్చి గ్రీన్ బార్డర్ ఉంటుంది. ఈ డైయింగ్ అనేది పోదు కదండి? ఏం కలర్ ప్రింట్ అంతా గ్యారెంటీ. సో మరి ఈ సారీ ప్రైస్ ఎంత అండి? ఇది కూడా సేమ్ 1300 నుంచి 1200, 1300 అట్లా ఉంటుంది. అంటే ఈ సారీస్ అన్ని కూడా 1200 ఇవే రేంజ్? అదే రేంజ్. ఓకే, సో మరి ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరొక బ్రైట్ కలర్ ఏదైనా నాకు చూపించండి. ఇది ఇంకొక వెరైటీ మేడం. ఇది స్కై బ్లూ వస్తుంది మనకి, కింద వచ్చి ఇట్లా రస్ట్ కలర్ అన్నమాట. ఇవి ఏంటండి? ఇది జార్జెట్ లోనే సెల్ఫ్ డిజైన్ వస్తుంది, ఫ్లవర్స్ అన్నమాట. ఇది మీరు డై చేయించారా? ఇలా డై చేయించారు. మనకు వచ్చే కలర్ ఏమొస్తుంది? వైట్ వస్తుందండి, మనకంతా వైటే వస్తుంది. దాన్ని మనం ఇట్లా హాఫ్ హాఫ్ గా కలర్స్ చేసుకుంటాం. ఇది వచ్చి పైన వచ్చి స్కై బ్లూ ఉంటది, కింద వచ్చి రస్ట్ కలర్ ఉంటది. ఈ స్కై బ్లూ మీద ఇట్లా డైమండ్స్ అన్నమాట. ఇవి డైమండ్ షేప్ లో గోల్డ్ రస్ట్ కలర్ ప్రింట్ వస్తుంది మనకి. ఇట్లా మధ్యలో మళ్ళీ బ్లాక్ కలర్ ప్రింట్ వస్తుంది. ఆ కింద వచ్చి రస్ట్ కలర్ అన్నమాట. ఈ కింద దాంట్లో కూడా సర్కిల్స్ లాగా ఇట్లా ఇది ఉంటది. ఇవి గోల్డ్ బ్లాక్, ఇందులో సెల్ఫ్ డిజైన్ ఉంది. ఇది చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటది, షైనింగ్ ఉంటది, చిన్న చిన్న పార్టీస్ కి బాగుంటది అన్నమాట. సో మరి మనం ఇప్పుడు సారీ ఇలా ఉంటుందని చూసాము, అంటే హాఫ్ అండ్ హాఫ్ సారీ టైప్ లోని ఒకటి పైన బ్లూ కలర్ వచ్చింది, కింద రస్ట్ కలర్ వచ్చింది. మరి దీనికి పళ్ళు ఏమి ఇచ్చారండి? పళ్ళు కూడా ఉంటుంది, రస్ట్ కలర్ పళ్ళు ఉంటుంది. ఓకే, ఈ రస్ట్ కలర్ మీద ప్రింట్ అనమాట డిఫరెంట్, గోల్డ్, బ్లాక్, సర్కిల్స్, డైమండ్స్. అంటే మన సారీలో హాఫ్ ఏదైతే తీసుకున్నామో అదే డిజైన్ ని మీరు పళ్ళు ఇచ్చేసారు. ఓకే, మరి బ్లౌజ్ కూడా రస్ట్ కలర్ వస్తుంది. ఇది బ్లౌజ్ ఉంటుంది. ఈ రెస్ట్ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ ది హ్యాండ్స్ కి వస్తుంది. ఓకే, సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇది 1600 నుంచి 1800 వరకు ఉంటుంది. అందుకంటే జార్జెట్ లో మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాబట్టి డిజైన్ ని బట్టి ప్రైస్ మారుతుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరొక అందమైన సారీ చూపించండి. ఓకే మేడం, ఇదిగోండి చూడండి. ఇది డిఫరెంట్ డై అన్నమాట. అసలు డిఫరెంట్ గా అనిపిస్తుందండి. ఇది వచ్చి స్టార్టింగ్ లో మెరూన్ ఎక్కువ ఉంటుంది మేడం మనకి. ఆ పైన వచ్చి లైట్ ఆరెంజ్ షేడ్ అండి, ఆ పైన వచ్చి లెమన్ ఎల్లో ఉంటుంది. ఈ 3 కలర్స్ లోనూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు ఉంటాయి. ఇది స్టార్టింగ్ లో మెరూన్ ఎక్కువ ఉంటది, మనకి వెళ్తున్న కొద్దీ మెరూన్ తగ్గుతుంది, పీచ్ కలర్, ఇంకా వెళ్తున్న కొద్దీ లెమన్ ఎల్లో ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఇలా అన్నమాట. మనకి సారీ అంతా షోల్డర్ వైపు వచ్చేసరికి డిజైన్ మారిపోతుంది కదా, మరూన్ కలర్ తగ్గిపోతుంది, పీచ్ కలర్ అలాగే ఎల్లో కలర్ పెరుగుతుంది. ఓకే ఓకే, సో మరి దీనికి పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా ఎల్లో ఎక్కువ వస్తుంది, చూపిస్తాను. ఓకే, సో రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోతుంది. మన స్టార్టింగ్ లో మెరూన్ ఎక్కువ ఉంటది, పళ్ళుకి వచ్చేసరికి లెమన్ ఎల్లో ఎక్కువ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కి వచ్చి 3 కలర్స్ వస్తుంది. బ్లౌజ్ హ్యాండ్స్ ఇది 3 కలర్స్, మామూలుగా వచ్చి మెరూన్ అండి, ప్లెయిన్ ఉంటది. దీని మీద ఏదైనా ఈ 3 కలర్స్ 2 కలర్స్ ప్యాటర్న్ పెట్టించుకుంటే ఇంకా చాలా హైలైట్ ఉంటుంది. సారీ అంతా చాలా కలర్ఫుల్ గా ఉంది. కింద మరూన్ కలర్ మీద మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, అలాగే ఇక్కడ పీచ్ కలర్ మీద చూసినట్టుగా ఒక ఏదో వాజ్ ఉన్న డిజైన్ ఇచ్చారు, ఇక్కడ ఎల్లో మీద చూస్తే వీల్ డిజైన్ ఇచ్చారు. సో కలర్ఫుల్ డిజైన్స్, అలాగే మనకి సారీ అంతా కూడా బ్రైట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, ఎవరు కట్టుకున్నా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ ఎంత అంతే 1000 నుంచి 1100 నుంచి 1200 1200 రూపీస్ రేంజ్లోనే ఉంటాయి. అవును. సో మరి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక 10 days లో చేసిస్తాను. 10 days లో రెడీ చేసిస్తారు. ఓకే, మరి మీరు ఈరోజు చూపించిన సారీస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అలాగే దీని మీద ఉన్న ప్రింటింగ్, డైయింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అలాగే డిజైన్స్ కూడా డిఫరెంట్ గా చూపించారు. సో ఈ రోజు ఇంత అందమైన చీరలు మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. సకులు చూసారు కదా, జార్జెట్ సారీస్ మీద అందమైన డైయింగ్ బాగున్నాయి కదా, బ్యూటిఫుల్ గా అనిపించాయి కదా, ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కదండి. మరి ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరొక అందమైన ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. సకులు, మన దేశంలో వివిధ బ్యాంకులకు సారథ్యం వహిస్తున్న మరికొందరు ప్రముఖ మహిళలు అర్చన భార్గవ, విజయలక్ష్మి అయ్యర్, సుబ్బలక్ష్మి పాన్సే. దాదాపు 25 నుండి 30 ఏళ్లకు పైబడ్డ అనుభవశాలురు వీళ్లంతా. ఈ ఉన్నత స్థానాలకు ఈ స్త్రీలు చేరుకోవటం వెనుక నిరంతర పరిశ్రమ, పట్టుదల, మేధస్సు ఉన్నాయి. ఇందాకటి నుండి మనం తెలుసుకున్న స్త్రీలందరూ కష్టాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగమని, చేపట్టిన పనిని పట్టుదలతో పూర్తి చేయమని, సమిష్టిగా పనిచేయమని మనకి చెప్తున్నారు. ఈ స్త్రీలు సాధించిన విజయాలు మిగిలిన స్త్రీలకి స్ఫూర్తిదాయకం. స్త్రీలు తలుచుకుంటే సమాజంలో సమాన అవకాశాలు వారికి కల్పించబడితే ఉన్నత శిఖరాల్ని అందుకోవటం వాళ్ళకి అందని చందమామ ఎంతమాత్రమూ కాదు. సమాన అవకాశాలకై మనం
మన తరంతో ప్రారంభమైన ఈ ప్రయత్నాలు వచ్చే తరం వాటికన్నా పూర్తి స్థాయి స్త్రీ పురుష సమానత్వం అన్ని రంగాల్లో నెలకొని ఉంటుందని ఆశిద్దాం. మరి మీ ఆలోచనల్ని అభిప్రాయాల్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.